హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించే 2 రకాల పచ్చళ్ళు ఎంత టేస్ట్గా ఉంటాయోనండి. అదేనండి పూర్వకాలం మన అమ్మమ్మలు తయారు చేసుకునే రోటి పచ్చళ్ళండి. అవి కూడా వాళ్ళు ఎంత కేర్ఫుల్గా చేసేవారోనండి. మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారి ఇంట్లో కానీ ఈ పచ్చళ్ళు ఎంత బాగా తయారు చేసేవారో. ఇవి తినడం వలన చెప్తారు చూడండి, మన శరీరం ఉక్కులా తయారవుతుందని. అంత ఆరోగ్యం చేకూరుతుందండి. ఇది హాస్యాస్పదమైన కూడా ఇది ఎంతో నిజమైన మాట అండి. చూడండి, కందిపప్పు పచ్చడి, అలాగే మినప్పప్పు తీపి పచ్చడి అండి. కందిపప్పు పచ్చడిలో మనం పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు మాత్రమే చేరుస్తాము. అలాగే మినపప్పు పచ్చడికైతే తీపి పచ్చడి అని కూడా అనొచ్చండి. మినపప్పు, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు చేరుస్తాము. అవి ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనం మాటల్లో చెప్పలేమండి. అంత టేస్ట్గా ఉంటాయి ఈ 2 పచ్చళ్ళు. అది కూడా మనం కందిపప్పు పచ్చడి చేసుకుని ఆనపకాయ పులుసు చేసి పెరుగన్నంలోకి నంచుకుంటే ఉంటుందండి కంది పచ్చడి. ఎంత బాగుంటుందోనండి. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను చూడండి. ఈ కంది పచ్చడి కానీ మినప్పప్పు పచ్చడి కానీ హడావిడిగా అస్సలు చేయకూడదండి. ఎంత ఓపికగా చేసుకుంటే అంత టేస్ట్ అతి మధురంగా ఉంటుంది. కందిపప్పు పచ్చడి అయితే మనం మొదట వేపుకున్నప్పుడు చాలా చక్కగా మనం దళసరి గిన్నె పెట్టుకుని ఎంతో కేర్ఫుల్గా వేపుకోవాలండి. అవి కూడా కందిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్, బాగా ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 3 minutes మనం అలాగే వేపుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ పచ్చడి చక్కగా కుదురుతుంది. ఏదో హడావిడిగా కందిపప్పు పచ్చడి చేసేస్తే అస్సలు కుదరదండి. ఇదిగోండి చూడండి, నేను ఇప్పుడు కందిపప్పు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మనం దళసరి ఎత్తడి గిన్నె పెట్టాను నేను. ఆ ఎత్తడి గిన్నెలో ఈ విధంగా కందిపప్పుని మనం ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలో అంత ఎక్కువగా వేపుకోవాలి. అసలు ఇది వేపుకోకపోతే ఈ పచ్చడి అస్సలు టేస్ట్ బాగోదండి. మనం వేపిన దాన్ని బట్టే ఈ టేస్ట్ మనకి కుదురుతుంది. చూడండి, అక్కడక్కడ గింజలు కూడా నలిపైపోయినట్టు అయిపోతాయి. అయినా కూడా అలా ఎక్కువసేపే 3 minutes మనం వేపుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కొంచెం చక్కగా వేపుకుంటే మనకి ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అవుతుందండి. ఎప్పుడైనా సరే ఈ కందిపప్పు పచ్చడి కానీ మినపప్పు పచ్చడి కానీ మనం ఎంత బాగా వేపుకుంటే అంత బాగా కుదురుతాయండి. కొంచెం ఎక్కువగానే మనం వేపుకుంటే పచ్చడి చాలా బాగా వస్తుంది. కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెంగా మాడినట్టు అయినా కూడా బాగుంటాయండి ఈ కంది పచ్చడి కానీ మినపప్పు పచ్చడి కానీ. మినపప్పు అయినా సరే ఈ విధంగానే మనం చాలా ఎక్కువగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, అలాగా కందిపప్పు బాగా వేపుకుని మనం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా వేపు పెట్టుకుని, మీకు పచ్చడి మిక్సీలో ఎలా వేయాలో కూడా అది కూడా మనం మిక్సీలో ఎలా పడితే అలా వేసేయకూడదండి. మిక్సీలో మొదట మనం కందిపప్పు పచ్చడి అయితే మొదట కందిపప్పుని వేయాలి. అది బాగా మెత్తటి పొడిలా చేసేసుకుని అప్పుడు మనం పచ్చిమిర్చిని, ఉప్పుని, చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఎంత చింతపండు వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అలాగే మినపప్పు పచ్చడిలో మనం ఈ విధంగా మనం కందిపప్పుని, పచ్చిమిర్చిని వేపుకుని ఉంచుకుని అలాగే మినపప్పుని కూడా చూడండి. ఇప్పుడు మినపప్పు పచ్చడి చూపిస్తాను మీకు. మినప్పప్పుని డ్రై రోస్ట్ చేసేసి మొదట మినపప్పు వేసి ఇదిగోండి మెత్తటి పిండిలా ఆడుకుని దానిలోకి మనం ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, నానబెట్టిన బెల్లం నీరుని చేర్చేసుకుని ఆడేస్తే మనకి మిక్సీ ఆడుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయిన మినపప్పు పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది అసలు మనం తయారు చేసుకుంటే
ఎంత మధురంగా ఉంటుందోనండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ ఆడుకుంటే మనకి చూడండి అంత చక్కటి పేస్ట్లా వచ్చేసి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న పచ్చడి వేడివేడి అన్నాల్లోకి నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో. మినప్పప్పు పచ్చడి ఎంత బలవర్ధకమైన ఆహారమో. వారానికి చక్కగా 2 సార్లు మనం చేసుకుని తింటే చాలా మంచిదండి. పూర్వకాలం అమ్మమ్మలు ఈ విధంగా తయారు చేసేవారు కాబట్టే వాళ్ళు అంత బలంగా ఉండేవారు. ఈ పచ్చడి చెప్పాను కదండి, అస్సలు హడావుడిగా అస్సలు చేయకూడదు. చాలా చక్కగా మనం మినప్పప్పు వేపుకోవడం కానీ అలాగే ఎండుమిర్చి కానీ చేర్చుకోవడం కానీ చాలా కేర్ఫుల్గా చేర్చుకోవాలి. ఇదిగోండి కంది పచ్చడి. మొదట కందిపప్పుని మెత్తటి పొడుల్లో ఆడేసుకుని దానిలోకి చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా వాటర్ ఎక్కువగానే పడుతుందండి. వాటర్ ఎక్కువగా వేసినా మనం సంశయించక్కర్లేదు. తర్వాత వాటర్ ఆవిరైపోయినట్టు అయిపోతుంది. ఈ విధంగా మనం మిక్సీ ఆడుకుంటే ఎంతో రుచికరమైన కంది పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. చెప్పాను కదండి, ఈ కంది పచ్చడి కానీ మినపప్పు పచ్చడి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. మొదట మనం కందిపప్పు వేసి మెత్తటి పొడిలా చేసుకుని అప్పుడు చింతపండు, ఉప్పు చేర్చుకుని కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుంటే చక్కగా ఇదిగోండి ఈ విధంగా కంది పచ్చడి, మినప్పచ్చడి రెడీ అయిపోతుందండి. పొట్టు మినపప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం చాయగుళ్ళు కూడా చేసుకోవచ్చు. పొట్టు మినపప్పుతో అయితే మనకి రుచి ఇంకా రెట్టింపు అవుతుంది. ఇదిగోండి వేడి అన్నంలోకి ఈ విధంగా మనం కంది పచ్చడి కానీ మినప్పచ్చడి కానీ తింటే ఎంత అమోఘంగా ఉంటుందోనండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారని భావిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేస్తే కనుక మీరు కామెంట్స్లో నాకు చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. పూర్వకాలంలో మన అమ్మమ్మలు అయితే రోళ్ళు ఉండేవి కదండి. ఆ రోట్లో చక్కగా దంచి అలాగే కంది పచ్చడి కానీ మినపప్పు పచ్చడి కానీ రుబ్బేవారండి. అది రుబ్బడం వలన ఇంకా టేస్ట్ అమోఘంగా ఉండేది. అలా చేసుకున్నా అమోఘంగా ఉంటుంది. ఇలా మనం మిక్సీలో వేసుకున్నా కూడా మనం చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది.